ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సూర్యదేవర అభిరామ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు గుర్తుండే మాట్లాడుతున్నావా? నేను నీతో మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది నీతోటే. ఈ ఇంట్లో కుక్కిని పేన్లా పడుండడానికి మేమేం మీ అమ్మమ్మ తాతయ్యలాగా చేతకాని వాళ్ళం కాదు. అబ్బో, వీడు కూడా మనల్ని అనేవాడే. మాట్లాడేటప్పుడు ఒంటిని స్పృహలోకి తెచ్చుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను మాట్లాడుతుంది నా చెల్లెలతో. నువ్వంటున్నది నా భార్యని, నేను తాళి కట్టిన భార్యని. సింగమనేని దివ్య, మిస్సెస్ సింగమనేని చాణక్య శౌర్యప్రతాప్. అన్నా చెల్లెళ్ళ గొడవ అయిపోయిందే. ఇప్పుడు బావా బామర్దులు గొడవ మొదలైందే. అయితే ఏకంగా బిర్యానీయే. ఏంట్రా అన్నావు? ఆడపిల్లకి పెళ్ళైతే పుట్టింటితో సంబంధాలుండవా? పుట్టింట్లో హక్కులు అధికారాలుండవా? అలా అని ఎవరు చెప్పాడు నీకు? ఇంకేమన్నావు? నువ్వు పిలిచినప్పుడే మేము రావాలా? నువ్వు ఉండమన్న రోజులు మేము ఉండాలా? నువ్వు పెట్టింది తిని ఇచ్చింది తీసుకోవాలా? మేమేమన్నా గతి లేకుంటున్నాం అనుకుంటున్నావా? మరి ఎందుకుంటున్నారు ఇక్కడ? వెళ్ళిపోమ్మని చెప్పాను కదా. వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో నీకెంత హక్కు అధికారాలు ఉన్నాయో దివ్య కూడా అంతే హక్కు అధికారాలు ఉన్నాయి. ఈ ఆస్తిలో సగం దివ్యది. ఇక్కడ ఉండాలనుకుంటే ఉంటాం, వెళ్ళాలనుకుంటే వెళ్తాం. అయితే ఈ ఆస్తి కోసమే తన మెల్లో తాలి కట్టావా? నీ బోర్డాస్తి ఎవరికి కావాలి? నాకే బోల్డ్ అంత ఆస్తి ఉంది. మరి ఇక్కడ పడి ఏడవడం ఎందుకు? పోరా. నీ ఏడుపేంటో చూద్దామని వచ్చాం. మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించడానికి వచ్చాం. నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాం. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు మాట్లాడుతుంది సూర్యదేవర అభిరామ్తో. నువ్వెవడైతే నాకేంట్రా? నువ్వు అభిరామ్ అయితే నేను చాణక్య. ఏం చేస్తావు? నా ఇంట్లో నిలబడి నన్నే సవాల్ చేస్తున్నావా? చేస్తాన్రా. నా భార్యనంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ నాలుకని కోసేస్తాను. నువ్వేంట్రా నా నాలుగు కోసేది? ఒకసారి మెడబట్టి బయటికి గెంటినా బుద్ధి రాలేదా నీకో? అవునరా, అప్పుడేమో నువ్వు గెంటేస్తావు, ఇప్పుడు నేను గెంటేస్తాను. జరిగింది చాలా, ఆపండి. ఏంటన్నయ్య, చెల్లెలు అనే ప్రేమని వదిలేసావా? బావా అనే గౌరవాన్ని వదిలేసావా? ప్రేమైనా గౌరవమైనా ఇచ్చినప్పుడే తీసుకోవాలి. వాటి కోసం మేము రాలేదు. ఆస్తి కోసమే వచ్చుంటే విసిరి పారేస్తానని చెప్పాను కదా. నువ్వు విదిలించే ఎంగిలి మెతుకుల కోసం ఎగబడే కుక్కలం కాదు. మరి ఇంకా ఎందుకున్నారా? వెళ్ళిపోండి. వెళ్ళమన్నయ్య. నీ సమస్య ఏంటో తెలుసుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళం. నీకు సంబంధం లేదు అంటున్నాను కదా. ఉంది, సంబంధం ఉంది. నీతో, ఈ ఇంటితో, అన్నింటితో నాకు సంబంధం ఉంది. నీ మొహంలో నవ్వులు చూసిన తర్వాతే ఈ ఇంట్లో నుంచి వెళ్తాను. నాతో పంతం వద్దు దివ్య. అనవసరంగా గొడవలొద్దు. నువ్వు సూర్యదేవర జయసూర్య కొడుకువైతే నేను పంతానికి పట్టుదలకి మారుపేరైనా అలివేలు మంగ తయారు కూతుర్ని. ఇక్కడుండి నువ్వు సాధించేది ఏమీ లేదు. రోజు ఇలాగే గొడవలవుతాయి. అయినా సరే అంతా సెట్ చేసే వెళ్తాను. రే బామర్దే, నా భార్య ఏమందో విన్నావుగా? ఎన్ని గొడవలైనా సరే నేను రెడీ. సార్ మీరు రండి. ఏమిటి సార్ మీరు? వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే తగుదునమ్మా అంటూ మధ్యలో దూరిపోయారు. ఇప్పుడేమైంది? ఏమైందా? అన్నా చెల్లెల వాదన కాస్త బావా బావమర్దులో గొడవ అయింది. గొడవ అవ్వాలనే కదా ఇన్వాల్వ్ అయింది. అంటే మీరిక్కడికి గొడవ పడ్డానికి వచ్చారా? అందుకే వచ్చాను.
ఏమిటి సార్ మీరు అనేది? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి చార్కేసా? ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. నేను నా బామర్ది గొడవ పడాలి, దివ్య బాధపడాలి, అది చూసి వాడు హర్ట్ అవ్వాలి, వాడు కాళ్ల బేరానికి రావాలి, శశిని పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా ప్లాన్. ప్లాన్ ఇదే సార్. కానీ ఇప్పుడు మీరు చేసింది ఏమిటి? అమ్మాయి గారికి సపోర్ట్ గా వెళ్ళారు, ఈ ఇంట్లోనే తిష్ట వేస్తాము అన్నారు. ఇందులో కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది సార్? వాడు మమ్మల్ని ఇంట్లో ఉండొద్దంటున్నాడు కదా. ఆ ఆస్తి కోసం మీరు ఇక్కడ ఉంటున్నారేమోనని ఆయన అనుకుంటున్నారు. ఆస్తి అవసరం లేదన్నాను కదా. మీరు అడగాలే గాని ఒక ఆస్తి ఏమిటి సార్? ఆయన ప్రాణాలనే ఇస్తారు. ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. ఏంటా సిచ్యువేషన్? ఏ సిచ్యువేషన్ సార్? అదే ఇప్పుడు అన్నావు కదా. ఏమన్నానండి? మీ బాబు గారు ఏదో సిచ్యువేషన్ లో ఉన్నారు అన్న. నేను అలా అనలేదే. అదే అన్నావు. ఊరుకోండి సార్, మీరు ఏదో ఇని ఏదో అనుకుంటున్నారు. నాకేం చెవుడు లేదు చార్కేసా. అంటే నాకు సెన్స్ లేదంటున్నారా? నేను అలా అనలేదే. ఆ మీనింగ్ లోనే అన్నారు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. మీరే అన్నా చెల్లెళ్ళ వాదన్ని గొడవగా డైవర్ట్ చేశారు. సరే అది వదిలే, అసలు విషయం చెప్పు. ఏ విషయం సార్? మీ బాబు గురించి చెప్పు. ఆయన మీలాంటి వారే ఢీ అంటే రెడీ అంటారు. మీకు ఎంత కోపమో ఆయనకి అంతే కోపం. మీకు చెల్లెలంటే ఇష్టం, ఆయనకి చెల్లెలంటే ఇష్టం. ఆపో, కన్ఫ్యూజ్ చేయకుండా స్ట్రైట్ గా మాట్లాడు. ఎవరెవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్? నేనేదో గొడవ ఆపుదామని వస్తే మీరు ఇంకేదో గొడవ గురించి మాట్లాడుతున్నారు. చారుకేసా. ఎస్ సార్. నా పేషెంట్స్ కి టెస్ట్ పెట్టుకో. పోండి సార్, మీకు అసలు పేషెంట్ చేయలేదు. చారుకేసా. ఎస్ సార్, నేను చారుకేసానే. మీరు ఎన్నిసార్లు అరిచిన నా ఆన్సర్ ఇదే సార్. సార్, ఈ చారుకేసు గాడికి ఏదో తెలుసు, కానీ నాతో చెప్పట్లేదు. వీడితో ఎలా చెప్పించాలి? ఏదేమైనా పొద్దున్నే వాడితో గొడవ పడ్డం బాగుంది. ఇది ఇలాగే కంటిన్యూ చేసి వాడి మెడలోంచి శశి మెడలో తాళి కట్టించాలి. ఇది కరెక్ట్ కాదు వదినా. అభి నువ్వు ఎంత బాగుంటారు. మీ అన్న చెల్లెల మధ్య గొడవలు రావడం మంచిది కాదు. అలా అని అన్నయ్య నిజాన్ని దాచడం మంచిదా శశి? సమయం వచ్చినప్పుడు తనే చెప్తానని అభి చెప్పాడు కదా వదినా. అప్పటి వరకు నీ పరిస్థితి ఏం కావాలి? నా కోసమని మీద్దరు గొడవ పడతారా? ఎప్పుడూ నిన్ను ఒక్క మాట అనని అభి ఈ రోజు నిన్ను అన్ని మాటలు అంటుంటే మనసుకు బాధగా ఉంది వదినా. నువ్వు విన్న అన్నయ్య కోపం నిజం కాదు శశి. మనల్ని ఇంట్లో నుంచి పంపించడానికే అన్నయ్య అలా నటించాడు. మరి అభిని అంతగా బాధ పెట్టి మనం ఇంట్లో ఉండడం ఎందుకు వదినా? మనల్ని పంపించడం కోసమే అన్నయ్య బాధపడటమో కోప్పటమో చేయట్లేదు. ఇంకేదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అది మనం వినదగ్గదే అయితే అభినే చెప్తాడు కదా వదినా. ఎందుకు బలవంతం చేయడం? అన్నయ్యను ఒంటరివాణ్ణి చేయకూడదు శశి. తనని తన బాధకి వదిలేయకూడదు. సమస్య ఏంటో తెలిస్తే అందరం తలో చేయి వేస్తాం కదా. అర్థమైంది వదినా, కానీ అందుకోసం మీరు గొడవలు పడుతున్నారు. అది వద్దు అంటున్నాను. ఎందుకొద్దు? అత్తగాడు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వాడు ఆడిందే ఆట పాడిందే పాట అనుకోవాలా? మనమేమన్నా చెవుల్లో కాటన్ పెట్టుకుని కళ్ళ గంతలు కట్టుకుని చేతులకి సంకలి వేసుకుని వచ్చామా? అన్నయ్య అది చూడమ్మా శశి, నీకు వాడి గురించి పూర్తిగా తెలీదు. ఏదో హైట్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడని లవ్ చేసుంటావు. వాడి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకోకుండానే వాడితో ప్రేమలో పడ్డావు. నన్నేమైనా అనన్నయ్య, కానీ అభినేమనుకో, తను బంగారం. ప్రేమలో పడితే రాళ్ళు కూడా రత్నాల్లాగే కనిపిస్తాయి, బండరాయి కూడా బంగారంలా కనిపిస్తుంది. ప్లీజ్ అన్నయ్య. శశి, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. సరే వదినా. నాతో ఏం మాట్లాడాలి బంగారం? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మనం వచ్చిందే అందుకు కదా. నేను మా అన్నయ్యతో మాట్లాడుతుంటే మధ్యలో మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరైనా డప్పు కొట్టి పిలవాలా ఏంటి? కట్టుకున్న పిల్ల అవమానం పడుతుంటే మీసం రోషం పౌరుషం ఉన్న ఏ మగాడైనా ఆగగలడా? అవమానించిన వాణ్ణి అప్ అండ్ డౌన్ అదరకొట్టకుండా ఉండగలడా? అదే పని నేను చేశాను. నిన్ను అవమానిస్తున్న మీ అన్నయ్యని అడ్డుకున్నాను. అంటే మా అన్నయ్యనే తోసేస్తారా? నాకు నువ్వు ముఖ్యం బంగారం. నీకు ఇన్సల్ట్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. నిన్నన్నది మీ అన్నయ్య అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే ఎదురిస్తాను. కొంచెం ఓవర్ అయినట్టు లేదు? ఏంటమ్మా, సీత కోసం రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తే దేవుడు అన్నారు. అదే ఒక భార్య కోసం భర్త ఎదురించి మాట్లాడితే తప్పు అంటారా? అన్నా చెల్లెళ్ళ మధ్య రావడం అవసరమా అంటున్నాను. నువ్వు వాడి చెల్లెలవా పెద్దమ్మవా అన్నది నాకు అనవసరం. నా భార్య అన్నది మాత్రమే అవసరం. అసలు చూడు,
ఆ రోజు వాడు నా చెల్లెలి పెళ్ళాపితే సైలెంట్గా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయాను. అది అలుసుగా తీసుకుని ఈ రోజు వాడు నా భార్యను అవమానిస్తే ఊరుకోను. నేనేం చేతకాని వాడిని కాను, చాణక్యని. అన్న చెల్లెల మధ్య 1,00,000 ఉంటాయి, అన్నిట్లోనూ తలదూరుస్తారా? మాటలతో పోయేదాన్ని గొడవల దాకా తీసుకొచ్చారు. గొడవ అవ్వాలన్నదే కదా నా ప్లాను. గొడవ అవ్వాలంటే అంత ఇష్టమా మీకు? వాడికి కష్టం కలిగించడమే నాకిష్టం. ఒక్క గొడవ కాదు, 100 గొడవలు అవ్వాలి. ఇదేం సాడిజం? అదే నా ఇజం, అదే నా నైజం. ఇప్పుడు జరిగింది శాంపిల్ మాత్రమే, ఇకపై జరిగేదే అసలు సినిమా. ఏం జరుగుతుంది? ఇంతకు 100,000 రెట్లు జరుగుతుంది. వాడికి చుక్కలు చూపిస్తాను. ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వను. ప్రాణాలు పోయే ముందు గిలగిలా కొట్టుకుంటారు చూడు, అలా కొట్టుకునేలా చేస్తాను. వాడు నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలేలా చేస్తాను. ఏం చేయబోతున్నారు? చెప్పను. ఏం చేస్తానో ముందు ముందు నువ్వే చూడు. ఇకపై మీ అన్నయ్యకి ప్రశాంతత ఉండదు, ఉండనివ్వను. ఈ చాణక్య శౌర్య ప్రతాప్ ఎంత షార్ప్గా ఉంటాడో నువ్వే చూద్దువు గాని. వెయిట్ అండ్ వాచ్. ఎలాగైనా అన్నయ్య దగ్గర నుంచి నిజం రాబట్టాలని నేను చూస్తుంటే ఈ మహానుభావుడు ఏం చేయబోతున్నాడు? చీచి, అరే మన పరువు మొత్తం పోయిందే. వాళ్ళు కొట్టుకు సావాలిగానే మధ్యలో మనల్ని ఎందుకు లాగడమో? ఆ చాణక్య ఏమో మనం దిక్కులేని వాళ్ళం అంటాడు, ఈ అభిగాడేమో మనం కుక్కిన పేనుల్లో పడుండే వాళ్ళం అంటాడు. ఏ రోజైనా మన ఇద్దరం కాముగా ఉన్నావా? అరే ఎన్ని ప్లాన్లు చేయలేదో. అంటే అన్ని ప్లాన్లు ఫెయిల్ అయ్యాయనుకో. అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాగా. ఎలా మనం కుక్కిన పేన్లా ఉన్నట్టు చెప్పు చంద్రిక. అబ్బా పౌడ్రు, చెవిలో జోరిగల ఏంటి నీ నస? ఏంది నాది నసనా? హా, మనకంత అవమానం జరిగింది, నీకు సిగ్గు శరం లేవా? మానవు అభిమానం లేవా? ఒంట్లో చీము నెత్తురు ఇంకిపోయాయా? నీకెలా ఉందో గానే నాకైతే రక్తం మరిగిపోతుంది, ఎముకలు చిట్లిపోతున్నాయి. ఎంటనే ఏదోడు చేసేయాలనిపిస్తుంది. ఏం చేస్తావు? మన పెళ్ళైన కొత్తలో ఇల్లరికం ఉంటావా ప్రసాదు అని మా అమ్మమ్మ అడగ్గానే సిగ్గు లేకుండా ఒప్పేసుకుని ఇప్పుడేదో చేస్తాడంట. ఆ రోజు ఏం చేయలేని వాడివి ఈరోజేం చేస్తావు? అబ్బా, నువ్వు ఒక్కదాని జాలే నా గాలి మొత్తం తీసేయటానికే. లేకపోతే ఏంటి? మనం ఇలాంటి మాటలు ఎన్నిసార్లు పడలేదు? కొత్తగా ఏమైనా అవమానం జరిగిందా? అసలు విషయం వదిలేసి ఏదేదో వాగుతున్నావు. అసలు విషయమా ఏందదే? అసలు మనం ఈ ఇంట్లో ఎందుకుంటున్నాం? మనకు వేరే కొంపలేదు కాబట్టి కాదు, ఎప్పటికైనా ఈ ఇల్లే సొంతిల్లవుతుందన్న ఆశతో ఉంటున్నాం. ఓ, ఈ ఆస్తి కోసం కదా మనం ఉంటున్నాం. కరెస్టే. ఇప్పుడు ఆస్తికి ఎసరు వచ్చేలా ఉంది. ఎట్టా? ఆ చాణక్యగాడు ఆస్తి కోసమే ఇంటికి వచ్చాడని అభిగాడు అంటున్నాడు. ఈ ఆస్తి నాకెందుకని చాణక్య అంటున్నాడు. అదే టైంలో దివ్యకు హక్కు అధికారం ఉన్నాయి అంటున్నాడు. ఈ అభిగాడికి తిక్కరేగి ఆస్తి మొత్తం దివ్యకు రాసేస్తే మన గతి ఏం కావాలి? వాయమ్మో, లాజిక్కే చంద్రుకో. ఆస్తి కోసం చాణక్య వచ్చాడని అభి అనడం కాదు గానే అదే నిజమేమో. అందుకే నేనొక ప్లాన్ ఆలోచించాను. చాణక్యని ఇంట్లోంచి తరిమేసే ప్లాన్. వాడిని తరివేయటం ఆ అభిగాడి వల్ల కాలేదు, మన వల్ల అవుతుందా ఏంటి? అవుతుంది. చాణక్యకి ఎవరంటే ఇష్టం? చెల్లెలంటే ఇష్టమా? ఆ చెల్లెలి కోసం చాణక్య ఏం చేస్తాడు? ప్రాణాలైనా ఇస్తాడు. నాకు ఆస్తి వద్దు, ఏం వద్దు, నా చెల్లెలు కావాలి, తనని పంపిస్తే వెళ్ళిపోతాము అని చాణక్యతోని అనిపిద్దాం. పక్క రూములోనే శశి ఉంటే వాడెందుకు అట్ట అంటాడే? శశి రూమ్లో ఉండదు, కిడ్నాప్ చేద్దాం. ఏంటే కిడ్నాపా? అమ్మో. అవును. ఒక రోజంతా శశి కనిపించకుండా పోతే ఆ చాణక్యకి పిచ్చెక్కిపోతుంది, సైకోలా మారిపోతాడు. ముందు అరుస్తాడు, తరువాత ఏడుస్తాడు, చివరికి కాళ్ల బేరానికొచ్చి
చెల్లిని పంపిస్తే చాలు ఇంటికి వెళ్ళిపోతాము అంటాడు. అంతా బాగుంది గానే మనమే కిడ్నాప్ చేశామని ఆ చాణిక్య గడికి తెలిసిపోతే గొడవ జరిగింది ఎవరికి? చాణిక్యకు అభికే. అనుమానం ఎవరి మీదొస్తుంది? అభిపై. వాయమ్మో, నీది మామూలు బుర్ర కాదు చంద్రిక. ఆ నిత్యతో సావాసం చేసి చేసి నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. అన్నట్టు బావా బావమర్దులు గొడవ పడినట్టు ఆ నిత్యానికి చెబుదామా? మళ్ళీ మనం చెప్పడం ఎందుకు? మన పక్కింట్లో అయినా తెలుస్తుందో లేదో గాని ఈ పాటికి నిత్యకి తెలిసిపోయి ఉంటుంది. నాగభూషణం, నాగభూషణం, వస్తున్నా మేడం. మేడం స్వీట్ తీసుకో. ఈ రోజు మన ఇంట్లో పండగే పండగ. అవును మేడం, నాకు కూడా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. నాకైతే డాన్స్ చేయాలనిపిస్తోంది. చెయ్యండి మేడం, మీకు ఇక్కడ అడ్డు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? కానివ్వండి. ఎస్. ఏంటిది నా దిల్ కా దడకన ఇంత హ్యాపీగా ఉంది? మా మేడం ఇప్పుడు హ్యాపీ న్యూస్ విన్నారు సార్, అందుకే హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. ఏంటా గుడ్ న్యూస్? మేడం గారికి పెరోలు పొడిగించారా? కాదు, ఆ ఇంట్లో బావా బామ్మర్దికి పెద్ద గొడవ అయింది. ఇద్దరు కొట్టుకున్నారు. ఈ దరిద్రపు కొట్టు న్యూస్ ని నీకు చేరవేసింది ఎవరు డార్లింగ్? ఇంకెవరు సార్? ఏ న్యూస్ అయినా మా మేడం గారికి ఓ న్యూస్ పేపర్ లాగా, ఓ న్యూస్ ఛానల్ లాగా, ఓ శాటిలైట్ లాగా అప్డేట్ చేసేది నేనే. అనుకున్నా ఇలాంటి ఎదవ పనులు చేసేది నువ్వే అని. నాగి దగ్గరికి రా. ఏంటి సార్? అమ్మో నన్ను కొట్టరు కదా మీరు? అస్సలు కొట్టను. నీ వంటి పైన చెయ్యి పడదంటే పడదు. థ్యాంక్ యూ సార్. సార్ 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 ఒక్క నిమిషం, మీరు నన్ను కొట్టనన్నారు కదా సార్? అరే హౌలే, చెయ్యితో కొట్టనున్నాను, కొరడతో కొట్టను అని చెప్పలేదు కదా? సార్ మేడం, సార్ నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడండి మేడం ప్లీజ్. అమ్మో అమ్మో అమ్మో, అయ్యో మేడం. ఎక్కడికి వెళ్ళేది నువ్వు? సార్ ఎన్నిసార్లు చెప్పాను అక్కడి విషయాలు ఇక్కడి చెప్పొద్దు, ఇక్కడి విషయాలు అక్కడి చెప్పొద్దు అని. వాళ్ళక్కడ బాధపడుతుంటే మీరిక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చెప్తావా? చెప్తావా ఇంకోసారి? కొరడా దెబ్బలు నాకు తగులుతున్నాయి. నీకు తగలానని కదా కొట్టేది. అరే హౌలే, నీ వల్ల నా దిల్ కదడకను ఒంటిపోయి దెబ్బలు తగులుతున్నాయిరా దరిద్రుడా. నిన్ను ఆపండి. ముందు నువ్వు ఆపు, నీ షాడిజం ఆపు. నీ అక్క కూతురు కొడుకు కష్టాలు పడుతుంటే ఆ వార్తలు విని నువ్వు గంతులు వేయడం ఏంటి? నేనేం చేస్తా నీకేంటి? ఏయ్, నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనులేంటి? చిన్నపిల్లలాగా గంతులేస్తున్నావు. నీ మోకాలు చిప్ప చిటుక్కని విరిగిపోతే ఆ తర్వాత నిన్ను వీల్ చైర్ పైన కూర్చోబెట్టి దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక అంటూ పాట పాడలేను బంగారం. ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు కావాలని చేస్తున్నావు. ఆహా, నువ్వు కావాలని చేసినప్పుడు నేను కాకూడదని చేయకూడదా? అయినా మా మేడం ఇప్పటి వరకు ఎవరు ఇలా కొట్టలేదు సార్. అందుకే ఇలా తయారైంది. ఈ దెబ్బలేంటి అప్పుడే కొట్టుంటే ఈ పాటికి గృహలక్ష్మి అయి ఉండేది, సౌభాగ్యలక్ష్మి అయి ఉండేది, ఆఖరికి సంతాన లక్ష్మి కూడా అయి ఉండేది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓహో, ఇంకా శాడిజం చూపిద్దామని ఆలోచిస్తున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, శాడిజంలో నేను పిహెచ్డి సాధించినోడిని. నువ్వు ఇంత అయితే నేను అంత. అర్థమైందా?
ఒరే కొండముచ్చు, ఇదంతటికి కారణం నువ్వురా. నేనా? అక్కడి విషయాలు ఇక్కడ చెప్పి నా స్వప్న సుందరిని స్పాయిల్ చేసావు కదరా హౌలే. ఈ కొరడని నీ మెడకు బిగించి ఊరేసి చంపేయాలి. సార్, ఇక నుంచి మా ఇంటి విషయాలు కూడా మా ఆవిడతో చెప్పండి సార్. ఒట్టు సార్, ఉంటా సార్. మళ్ళీ ఏంటి సార్? అక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటే మీరిక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. నేను మిమ్మల్ని కొట్టాను కదా, నేను తినాలి కదా స్వీట్. అంతేగా సార్? అయితే తీసుకోండి సార్. మొత్తం సీట్లన్నీ మీకే సార్. ఉంటాను సార్, ప్లీజ్. ఏళే రాజన్న మజాక. నాతో పెట్టుకుంటే గెలవడం హైలీ ఇంపాసిబుల్. బల ఉంది. ఇంకొకరిని కొట్టి దుమ్ము దులపడంలో ఇంత తీపి ఉంటుందని నాకు తెలీదు.